కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ ముఖ్యమంత్రి. ఆయన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్లో జన్మించాడు. తన చిన్నతనంలో గుంటూరులోనే చదువుకున్నాడు. దాని తర్వాత మద్రాస్ లా కాలేజ్లో లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల కోసం బాగా కృషి చేశాడు. ఇక్కడ BHEL, HMT, IDPL ఇదే కాకుండా డిఫెన్స్ కోసము మిదాన్ మరియు భారత్ డైనమిక్స్ను తీసుకొచ్చాడు. ఇక్కడ మిదాన్ అనేది మెటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా 1969వ సంవత్సరంలో తెలంగాణ అజిటేషన్ అనేది వచ్చింది. తెలంగాణ ఉద్యమం అనేది అప్పుడు జరిగింది. అదే ఉద్యమము కాసు బ్రహ్మానందరెడ్డి గారికి నచ్చక వాళ్ళందరికీ సపోర్ట్ చేయకుండా ఆ ఉద్యమాన్ని బాగా ఫోర్స్ ఉపయోగించి మొత్తం చెదరగొట్టేసిండు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆ ఉద్యమానికి అసలు సపోర్ట్ కూడా చేయలేదు. ఆ ఉద్యమము దగ్గరగా 9 నెలలు నడిచింది. అదే ఉద్యమంలో యువకులు 350 మంది చనిపోయారు. ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఒకసారి మహారాష్ట్ర గవర్నర్గా, 3 సార్లు యూనియన్ మినిస్టర్గా, ఒకసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. హైదరాబాద్లో కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.